సంజయ్ రెడ్డి గారు చెప్పండి, ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసినటువంటి తరుణం రానే వచ్చింది, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, కాకపోతే ఇంకా మీ అభ్యర్థుల లిస్ట్ మాత్రం రాలేదు. అరే ఇది కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ అని చెప్పాను కదా, వస్తుంది. ఎందుకు టెన్షన్ ఎందుకు? మేము నోటిఫికేషన్ వస్తుందంటే మాకు మేము ఎప్పటి మాకేం టెన్షన్ ఉండదు, మీ నుంచి అభ్యర్థులకే టెన్షన్ ఇక్కడ ఇప్పుడు. ఏంటండి మాకేం టెన్షన్ ఉండదు, మీ అభ్యర్థులకే టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. టెన్షన్ ఏం లేదు. ఇది జాతీయ పార్టీ అండి, ఇది ఇది ప్రాంతీయ పార్టీ కాదు. జాతీయ పార్టీలో కొంచెం లేట్ గానే ఉంటది, ఎందుకంటే అందరినీ సమన్వయపరచాలి కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి స్వేచ్ఛ ఎక్కువ ఉంటది, అందరికి అవకాశాలు వస్తాయని ప్రతి ఒక్కరు కూడా వచ్చి ముందుకు వచ్చి పనిచేసుకున్నారు. కాబట్టి కొంచెం అటు ఇటు అయినా వచ్చేస్తుంది. డెఫినెట్ గా ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా రెడీ అని మేము ఎప్పుడో చెప్పినాము. నోటిఫికేషన్ కూడా వచ్చింది, సంతోషము, దానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఏం చేయబోతున్నాము అనేది ప్రజలకు చెప్పదలుచుకున్నాం. మీరు ఇప్పుడు ఏ పార్టీ మాట్లాడినా 6 గ్యారంటీల గురించి మాట్లాడతారు వాళ్ళు. అంటే మేమేం చేస్తున్నామంటే ఇలా బీఆర్ఎస్ నాయకులకో లేకపోతే బీజేపీకి నాయకులకో మేము చెప్పట్లేదు. మేము 6 గ్యారంటీల పథకాలే కానివ్వండి, ఇప్పుడు మైనార్టీ రిజర్వేషన్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ గురించే కానివ్వండి, సప్లాన్ల గురించే కానీ ఇది మొత్తం మేము అక్కడ ప్రజలకు చెప్తున్నాం. ఆ ప్రజలు మమ్మల్ని నమ్మితేనే ఓటేస్తారు. కానీ మమ్మల్ని చూసి మేము 6 గ్యారంటీలు వాళ్ళకేస్తారా వీళ్ళకేస్తారనే కాదు, ఏ పార్టీ ఏ స్టాండ్ ఉంది, ఏ పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఎవరికి ఏం చేస్తారు. గతంలో ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని నెరవేర్చింది అనేది ఒకసారి వాళ్ళు చూసుకోవాలి. అది ఆ ఎజెండానే ప్రజలకు తీసుకోవతాం. 100 హామీలు ఇచ్చింది, 10 హామీలు నెరవేర్చింది. దళితులకు ఎక్కడ కూడా 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటే 10 సంవత్సరాలల్లా ఈ మొన్న అంటే నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి మొన్న రీసెంట్ గా ఒక 10 days బ్యాక్ 10 years లో నామకే వాస్తే ఇచ్చారు. మరి ఇప్పుడు అక్కడ ఫీజు రియంబర్స్మెంటే కానివ్వండి, KG to PG విద్యా విధానమే కానివ్వండి, అది పెడతామన్నారు. మరి అది కూడా లేదు. ఎలక్షన్ లో పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టారు, మండలానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని, నిధులు నియామకాలు అన్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 10 సంవత్సరాలు మరి నిధులు సంజయ్ రెడ్డి గారు ఒక నిమిషం మీ దగ్గరికి వస్తాం, మళ్ళీ వస్తా, ఒక్క నిమిషం అండి.